డాక్టర్స్ వాళ్ళు ఎంత చెత్త సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఆళ్ళకి మనిషి పోయినా గూడా అనవసరమండి. అంత చెత్త సర్వీస్. సీరియస్‌లీ చెప్తున్నా. అంత చెత్త సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు బేసికల్లీ ఫస్ట్ నుంచి అలానే ఉన్నారేమో, కానీ నాకు తెలియడానికి మాత్రం నాకింత సమయం పట్టింది. నేను 1.5 ఇయర్స్ నుంచి ఈ కార్ యూజ్ చేస్తున్నానండి. 1.5 ఇయర్స్‌లో నేను ఒక మంచి కార్ కొన్నాను. ఈ సర్వీస్ బావుంది అనుకునేలాగా నాకెప్పుడు ఈళ్ళు సర్వీస్ నాకు ప్రొవైడ్ చేయలేదు. సర్వీసే బాలేనప్పుడు మీరు కొత్త కొత్త టెక్నాలజీతో కొత్తగా కార్స్ డెవలప్ చేసుకొని రిలీజ్ చేయడం వల్ల ఏంటండి యూజ్? మీరు 30,00,000 కార్ రిలీజ్ చేసినా సర్వీస్ బాలేకపోతే ఇంకా కార్ తీసుకొని ఏంటి యూజ్ చెప్పండి? టాటా కార్స్‌ని ఇంక ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్. అంత వరస్ట్‌గా ఉందండి. నేను యాక్చువల్లీ నాకు జరిగిన ఇన్సిడెంట్ అయితే నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్‌లో జరిగింది నాకు. వాళ్ళ సర్వీస్ వల్ల. అయినా సరే వాళ్ళేం పట్టించుకోవట్లేదు. చాలా లైట్ ఉన్నారసలు సీరియస్‌లీ. మా ప్రాపర్ వచ్చి నెల్లూరు దగ్గర లక్ష్మక్కన్రిగండి మా విలేజ్ నేమ్. నేను కారు మా ఇంటి దగ్గరే పెట్టుకుంటానండి. తర్వాత అక్కడ ఎలుకలు ఆ కారులోకి దూరి సమ్ డ్యామేజ్ చేయడం వల్ల నాకు దగ్గరలో ఉన్న శివశంకర్ టాటా మోటార్స్‌కి తీసుకొనెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత అక్కడున్న సర్వీస్ మ్యాన్ ఉంటాడు కదా! కార్ సర్వీస్ మ్యాన్. అతను నాకు కాల్ చేశాడు. "సార్ ఇట్లా సెన్సార్సు, వైర్సు అన్నీ కట్ చేసేసేసింది సార్. సో, రిపేర్ చేసిస్తాము. ఇంత అయితది" అని చెప్పాడు. ఎంత అయితదని చెప్పలేదు. సో, నేను చేసి, "సార్ నాకు కొంచెం ఎంత అయితది ఎస్టిమేషన్ అమౌంట్ చెప్పండి. నేను ఇన్స్యూరెన్స్ త్రూ వెళ్తాను. నేను ఎందుకు హ్యాండ్‌లో మనీ పెట్టుకోవాలి? వేస్ట్ ఆఫ్ మనీ కదా! ఎందుకు చెప్పండి" అన్నాను. "సరే సార్ 20,000 అవుద్దన్నారు." సరే సార్ నేను ఇన్సూరెన్స్ త్రూ వెళ్తానంటే, సార్ ఇన్సూరెన్స్ త్రూ వెళ్తే మీరు అనుకున్న ఎస్టిమేషన్ టైం లోపల నేను కార్ ఇవ్వలేకపోవచ్చు. కనుక మీరు హ్యాండ్‌కి మనీ ఇచ్చుకుంటే ఫాస్ట్‌గా అయితది సార్ అని తనే సజెషన్ ఇచ్చారు. ఓకే. తనంత కరెక్ట్‌గా చెప్పేటప్పుడు నాకు కొంచెం కార్ నీడ్ ఉంది. సో, ఆయన అంత పర్ఫెక్ట్‌గా చెప్పేటప్పుడు ఎందుకులే లేట్ చేసుకోవడం. సరే మనీ పే చేసి తీసుకొని వెళ్తానని చెప్పాను. నేను ఏప్రిల్ 16థ్ శివశంకర్ టాటా మోటార్స్‌లో కార్ ఇవ్వడం జరిగిందండి. నేను అప్పటికి నా వర్కింగ్ ప్లేస్ వచ్చి హైదరాబాద్ కాబట్టి, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత కార్ తీసుకుంటానని చెప్పాను. అంటే నేను ఏప్రిల్ 30కెళ్ళి తీసుకున్నాను కారు. వెళ్ళాను. తర్వాత నేనే కాల్ చేసుకోవాలి. వాళ్ళు అసలేమి అప్డేట్ ఇవ్వరు. నేనే కాల్ చేయడం అన్నీ చేశాను. ఆల్రెడీ నాకు పాస్ట్‌లో ఒక ఇన్సిడెంట్ ఆ శివశంకర్ మోటార్స్ నుంచి జరిగింది. ఓకే. ఫైన్. ఈసారి కూడా మళ్ళీ నేను అక్కడికే దగ్గర కాబట్టి అక్కడికే వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత నాకు అన్నీ రిపేర్స్ అయిపోయాయి సార్. మీరొచ్చి కార్ కలెక్ట్ చేసుకోండని ఒక 4 డేస్‌లో నాకు మెసేజ్ చేశారు అండ్ కాల్ చేశారు. అంటే నేను 16థ్ ఇస్తే నాకు 21, 22కి అలా చేశారు. నేను చెప్పాను, "నేను హైదరాబాద్‌లో ఉన్నానండి. నేను 30 వచ్చి తీసుకుంటాను. ఆహ్, కార్‌ని మీరు కూడా యూజ్ చేసుకోండి. నాకేం నో ప్రాబ్లమ్. యూజ్ చేసుకుంటే మీకు దాంట్లో ఉండే డిఫెక్ట్స్ అన్నీ తెలుస్తాయి కదా! అన్నీ ఇంకా మంచిగా ఫిక్స్ చేయొచ్చు" అని చెప్పాను. లేదు సార్ మాకున్న రూల్స్ ప్రకారం మేము కార్ అలా యూజ్ చేయకూడదని తను చెప్పాడు. ఓకే. ఫైన్ అని చెప్పేసి కామ్ అయిపోయాను. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత టాటా షోరూమ్‌కి వెళ్ళాను. వెళ్ళి నేను 13,800 పే చేశాను. పే చేసి నేను మళ్ళీ అడిగాను, "సార్ టెస్ట్ రైడ్ చేశారా? అంతా బాగుందా?" అంటే, "ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్" అన్నాడు. నేను రెస్పెక్ట్ ఇచ్చానండి. అక్కడ సర్వీస్‌లో ఉన్న వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చాను. ఇంకెవరైనా చెప్పిన తర్వాత వెంటనే ఓపెన్ చేసి, చెక్ చేసుకొని, బిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా మోడిఫికేషన్ చేసుకొని వెళ్తారు. నేను అలా ఏం చేయకుండా గుడ్‌గా మంచోళ్ళు కదా టాటా వాళ్ళు అనుకున్నట్టు బిల్డప్‌తో నేనేం చెక్ చేసుకోకుండా నేనింకా కార్ తీసుకొని వెళ్ళాను. ఇండియన్ ఆయిల్ దగ్గరుందండి. హాఫ్ కిలోమీటర్ అక్కడి నుంచి. ఆడ సమ్ అమౌంట్ ఆయిల్ పట్టించుకున్నాను. తీశాను. దాని తర్వాత నేనింకా లోపలికి వెళ్ళాలి కదా అని చెప్పి నెల్లూరు లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కరెక్ట్‌గా 8 కిలోమీటర్స్, 10 కిలోమీటర్సేనండి నా జర్నీ అంతే. సడెన్‌గా మిడిల్ ఆఫ్ ది రోడ్‌లో కార్ ఆగిపోయిందండి. ఎనకాల నుంచి వెహికల్స్, ఒకటే సౌండ్స్. నాకర్థం కాలేదు చాలా సేపు. అరే! నేను తీసుకొనొచ్చి ఎంత టైం అయింది? ఎందుకు ఎప్పుడు ఆ కార్ ఆగిపోయిందని వెంటనే సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేశానండి. శివశంకర్ మోటార్స్ వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేసి, "సార్ ఇలా రోడ్డు మీద నా కారు ఆగిపోయిందని" చెప్పాను. "అలా ఎలా ఆగిపోద్ది సార్" అన్నాడు. ఎలా ఆగిపోద్దంటే నేనేం చెప్పగలనండి? బ్యాటరీ ఫుల్ షట్ డౌన్ అయిపోయి ఆడే కారు మిడిల్ ఆఫ్ ది రోడ్ ఆగిపోయిందండి. నాకసలు ఏమీ అర్థం కాలేదు. అంతా బ్లర్ అయిపోయింది నాకసలు. నా ఫ్యూచర్ నాకసలు కనబడట్లేదు కాసేపు. వాళ్ళకి ఫోన్ చేస్తేమో టెక్నీషియన్ పంపిస్తామన్నారు. ఓకే. ఫైన్ అండి. ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నారో నేను. నేను అప్పటికి కూడా వాళ్ళతో అరిచి మాట్లాడడం ఏమీ చేయలేదు. చాలా లిటరల్లీ లిబరల్‌గా మాట్లాడాను. టెక్నీషియన్ వచ్చాడండి. బానెట్ ఓపెన్ చేశాడండి. బానెట్ ఓపెన్ చేస్తే గాని నాకు తెలియలేదు ఆడుండే భాగవతం. అసలు సర్వీసే చేయలేదండి నా కార్‌కి. సర్వీస్ చేయకుండా ఫేక్ సర్వీస్ ప్రొవైడ్ చేసి, నా కాడ అమౌంట్ పే చేపించుకొని, "సార్ మీరు వెల్ అండ్ గుడ్ బాగుంది కదా సార్ కారు. రైడ్ కూడా చేసామని" చెప్పి నా కార్ ఇచ్చి పంపించేశారండి. నాకసలు ఏం అర్థం కాలేదు. ఒకటి ఆలోచిస్తున్నారు అసలు టాటా సర్వీస్ వాళ్ళు, కార్ మీ దగ్గర ఉంచుకోండి. మనీ కావాలంటే మనీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసే పనైతే మనీయే తీసుకోండి ఎక్కువ.
బట్ సర్వీస్ మంచిగా ఇవ్వండి. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో నాకేదైనా జరుగుంటే అసలు నా ఫ్యామిలీకి ఎవరండి రెస్పాన్సిబిలిటీ? నాకిప్పటికి నేను దాన్ని అసలు తీసుకోలేకపోతున్నానండి. సరే నేను ఓకేనండి. అయిపోయింది. ఇంకా ఆడిచ్చేసి టెక్నీషియన్‌కి వచ్చి ఓపెన్ చేస్తే వైరింగ్ కరెక్ట్‌గా లేదు అండ్ డీజిల్ లీక్ అయిపోతుంది. అసలా ఆ ఎలుకలు కొరికిన ప్లేస్‌లో అయితే ఎలుకలు కొరికిన అట్లానే ఉంది తప్ప అసలేం మోడిఫికేషన్స్ ఏం చేయలేదు వీళ్ళు. నాకాడ మాత్రం మనీ మాత్రం హ్యాపీగా తీసుకొని పంపించేశారు. దాని తర్వాత ఇంకా టెక్నీషియన్‌కి చెప్పానండి. కార్ మీ కాడే పెట్టుకోండి. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైము. ఎంత బిలీవ్ చేశానండి. ఏంటండి ఇలా చేస్తున్నారు? నాకు ఒక్కసారి, 2 సార్లు కాదు. ఇది థర్డ్ టైమ్ నాకు ఈ టాటా సర్వీస్ నుంచి జరగడానికి కారణం అని చాలా బాధేసిందండి. దాని తర్వాత నేను వెంటనే కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఉంటది కదా! నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ 1915 కాల్ చేశాను. కాల్ చేసి టాటా మోటార్స్ మీద నేను ఇలా చెప్పడం జరిగింది. అంటే కంప్లెయింట్ రైజ్ చేశాననమాట. దాని తర్వాత నేను ఇంకా ట్విట్టర్‌లో, లింక్డ్ఇన్‌లో పోస్ట్ పెట్టేశాను. నాకు చాలా చిరాకొచ్చేసింది ఈ సర్వీస్ చూసి. ట్విట్టర్‌లో టాటా మోటార్స్ వాళ్ళు నాకు స్పందించి ఓకే అని చెప్పి పర్సనల్‌గా నా నంబర్ తీసుకొని నాకు దాని తర్వాత మే 1వ తేదీ కాల్ చేసి మాట్లాడారండి. నేను సర్వీస్ సెంటర్‌కి ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా నాకు కాల్ చేయలేదండి. మీరు అసలు ఇంటికెలా ఎళ్లారు? ఏంటి? అని ఒక్క కాల్ కూడా లేదు. టాటా మోటార్స్ వాళ్ళే కాల్ చేశారు కంప్లెయింట్స్ సెంటర్ నుంచి. నేను ఆళ్ళతో చెప్పాను నాకు జరిగిన విషయం అంతా. దాని తర్వాత ఆ కాల్‌లోకి డీలర్ ఉన్నారండి. నాగార్జున, నిమ్మల సంథింగ్ ఉంటది. ఆయన కాల్‌లోకి యాడ్ అయ్యారు. దాని తర్వాత మాలిక్ అనే మేనేజర్, నెల్లూరు డివిజన్‌కి మేనేజర్ అంట అతను. అతను కూడా జాయిన్ అయ్యాడు. నేను ప్రాబ్లమ్ అంతా చెప్పిన తర్వాత, సార్ అలా ఇంకా రిపీట్ అవ్వదు అని చెప్తున్నారండి. సారీ సార్ అంటున్నారండి. అసలు ఎందుకు అలా జరిగిందని నన్నే క్వెషన్ చేస్తున్నారండి. నాకు అసలు అర్థం కాలేదు అసలు. నన్ను అడిగితే నేనేం చెప్తానండి? హాల్ సర్వీస్ చేసి నేను అప్పటికి అడుగుతూనే ఉన్నా. సార్ నాకేదైనా జరుగుంటే నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అని అడుగుతుంటే ఒక్కరు కూడా దానికి ఆన్సర్ ఇవ్వట్లేదండి. అసలు ఎంతలా బిహేవ్ చేస్తున్నారంటే అంత వరస్ట్ ఉన్నారండి సీరియస్లీ. ఒక మనిషి గురించి ఇంకో మనిషికి అసలు రెస్పాన్సిబిలిటీ లేదండి. తీసుకోవట్లే కూడా ఈ కాలంలో వేస్ట్. వాళ్ళకి కావాల్సింది మనీ అంతే. నేను అప్పటికి అడిగాను మీ ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారని. దానికి కూడా వాళ్ళు నాకు సమాధానం ఏమి ఇవ్వలేదండి. నాగార్జున గారేమో ఆ కస్టమర్ కేర్ మేడంతో మ్యామ్ మేము కస్టమర్కి కాల్ చేసి ఆఫ్లైన్లో దీనంతా క్లియర్ చేసేస్తాము, ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేశారండి. ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు లిటరలీ ఒక కాలు, ఒక మెసేజ్ ఆ శివశంకర్ మోటార్స్ నుంచి రాలేదండి. చాలా బాధేసింది అసలు. అసలు ఒక మనిషికి ఏమైంది ఏంటి అనేది వాళ్ళకి అనవసరం అసలు నాకు తెలిసి అనిపించేసింది నాకు సీరియస్లీ. దాని తర్వాత ఫ్యూ డేస్ తర్వాత కల్పన అనే ఆమె అక్కడ మేనేజర్, శివశంకర్ మోటార్స్లో మేనేజర్. మేనేజర్ అంటే రిలేషన్షిప్ మేనేజర్. ఆమె నాకు కాల్ చేశారండి. కాల్ చేస్తే నేను మాట్లాడుతూనే ఉన్నాం. మా ఇద్దరి మధ్య కొంచెం నడుస్తూ ఉంది. నాకు జరిగిందంతా చెప్పాను. సేమ్ క్వశ్చన్స్ అడిగాను. నాకేదైనా జరిగితే నా ఫ్యామిలీకి ఏంటి అని అడిగాను. దానికి సమాధానం ఏమి ఇవ్వలేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ ఇది ఇలా ఫేస్ చేసినందుకు అంటున్నారు. ఓకే అని చెప్పేసాను. దాని తర్వాత ఓకే అండి నాకు ఫేక్‌గా వెహికల్ సర్వీస్ చేశారు కదా! నా ఫేక్ అమౌంట్ తీసుకున్నారు కదా! అమౌంట్ అంతా నాకు బ్యాక్ ఇచ్చేసేయండి అని అడిగాను. దానికి అసలు ఏమీ మాట్లాడలేదు. కామ్ అయిపోయింది. సార్ మీరు ఇలా లింక్డ్ఇన్ దాని తర్వాత ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తారు కదా! మా రెప్యుటేషన్ పోతుంది కదా సార్ అంటూ. ప్రాణాలే పోతాయని నేను చెప్తుంటే వాళ్ళకి రెప్యుటేషన్ ఇంపార్టెంట్ అయిపోయిందండి సీరియస్లీ. టాటా మోటార్స్‌లో ఉన్న స్టాఫ్‌కి రెప్యుటేషన్ ఇంపార్టెంట్. ప్రాణం ఇంపార్ట్లేదు. పర్సన్ ఇంపార్టెంట్ కాదు. రెప్యుటేషన్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటండి నా ప్రాణాలే పోతాయంటే మీరు రెప్యుటేషన్ గురించి అంటున్నారని నేను అడిగాను క్వశ్చను. తర్వాత తను ఏదేదో సమాధానం ఇచ్చారు. సో ఇంక నాకు నచ్చక కాల్ కట్ చేసేసాను. అయిపోయింది. ఇంక నేను కామ్‌గా వచ్చేసాను, హైదరాబాద్‌కి వచ్చేసాను మళ్ళీ. దాని తర్వాత మళ్ళీ ఆమె పెద్ద మెయిల్ పెట్టింది. ఆమె వర్షన్‌లో వాళ్ళదేం తప్పు లేనట్టు, ఆళ్ళే ఇన్సూరెన్స్ అడిగినట్టు, ఆళ్ళే అన్నీ సపోర్ట్ చేసినట్టు పెద్ద మెయిల్ పెట్టారు. పెట్టిన తర్వాత నేను ఇంకా దానికి కూడా మెయిల్‌కి నేను సింపుల్‌గా రిప్లై ఇచ్చాననమాట. మేడం ఇది విషయం ఇలా జరిగింది. మీరు తెలుసుకొనైనా మెయిల్ పెట్టండి గానీ, మీకు నచ్చినట్టు మీరు మెయిల్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పాను. చెప్పేసి దాంట్లో నా పాయింట్స్ పెట్టేశాననమాట. నా దగ్గర ఫేక్ సర్వీస్‌కి అమౌంట్ తీసుకున్నందుకు, నా అమౌంట్ నాకు బ్యాక్ ఇచ్చేయండి. దాని తర్వాత నేను ఇంత స్ట్రెస్ ఫీల్ అయినందుకు, నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టినందుకు, నేను డైలీ సార్ ఆ డే నుంచి
ప్రతి ఒక్కరికి కాల్ చేసి కంప్లైంట్ ఎలా చేయాలి, ఏంటి, ఎలా ఫాలో అప్ చేసుకోవాలి, నాకు రెజల్యూషన్ ఏంటి అని చెప్పి ఇట్లా నేను వెతుక్కోవడానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. నేను ఒకరి కింద ఎంప్లాయీనే. నాకు ఇక్కడ వర్క్ చేయకపోతే డబ్బులు పడుతున్నాయి. బట్ మెంటల్ ప్రెషర్‌గా ఇది కూడా అడిషనల్‌గా యాడ్ అయ్యి దీని మీద కూడా నేను ఫోకస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇట్లా చేస్తున్నారండి టాటా వాళ్ళు. బాబోయ్! టాటా వాళ్ళకి శతకోటి నమస్కారాలు పెట్టినా తక్కువేనేమో అనిపించేలా చేశారు. ఓకే. కల్పన గారు నాకు మెసేజ్ పెట్టారు. నేను రిప్లై బ్యాక్ ఇచ్చేసాను. దాంట్లో పాయింట్స్ ఇవన్నీ యాడ్ చేసేసాను. నాకు రీఫండ్ కావాలి. దాని తర్వాత నాకు ప్రాణ నష్టం జరుగుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ. ఇట్లా మెంటల్‌గా నన్ను డిస్టర్బ్ చేసినందుకు నాకేదైనా చెయ్యండి. నాకు చాలా మీ మీద చిరాకు వచ్చేసిందని పెడితే, వాళ్ళు నాకు మళ్ళీ ఆటిలకన్నీ ఇగ్నోర్ చేసేసి ఆ పాయింట్స్ అన్నీ మీకు పార్ట్స్ ఏసి మంచిగా కార్ రిపేర్ చేసి ఇస్తాము అని చెప్పి పెట్టారు. నాకేం అర్థం కాలేదు. సర్లే ఇంక వదిలేసాను. తర్వాత కరెక్ట్‌గా 2 డేస్ బ్యాకే ఈ డే నుంచి మే 7తో మే 8తో మేబీ నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. కాల్ చేశారు కల్పన గారు. కాల్ చేసి సార్ ఇలాగా బండి రెడీ అయిపోయింది. టెస్ట్ రైడ్‌లు కూడా అయిపోతున్నాయి. మీరొచ్చి తీసుకొని వెళ్ళండి కార్ అని. మ్యామ్ నేను అడిగిన రిఫండ్ గురించి అండ్ నేను అడిగిన క్వెషన్స్ గురించి నాకు ఆన్సర్ ఇవ్వలేదు. నేను ఎలా తీసుకొని వెళ్ళాలండి అన్నాను. అదేంటి సార్ మేము చెప్పాం కదా ఆల్రెడీ మెయిల్ పెట్టాం కదంటే మీరు పెట్టిందే చెప్తారు ఏందండి, నా మెయిల్ కూడా ఒకసారి చూడండి అని చెప్పాను. దాని తర్వాత నాకు అసలు ఏం చెప్పలేదు సమాధానం. కామ్గా చెప్పారు. అది నా చేతుల్లో లేదు సార్, మాలిక్ సార్ని అడగాలి సార్ అన్నారు. నేను మాలిక్ గారికి ఫోన్ చేశాను. మాలిక్ గారు రీఫండ్ గురించి ఏంది, సరే యాక్చువల్లీ ఫస్ట్ సర్వీస్లో మీరు అమౌంట్ పే చేశారు. సెకండ్ సర్వీస్లో మేము పార్ట్స్ పెట్టాం కదా, అది మా హ్యాండ్స్ మీద పెట్టాము. సో అది ఎక్కువ మనీ అయింది. సో దానికి దీనికి సెటిల్ అయిపోయింది సార్, మేము మనీ ఏం పే చేయలేదన్న. సార్ మీకు అసలు అర్థం కావట్లేదు. మీరు తప్పు చేసినందుకు మీ రిప్యుటేషన్ పోకుండా ఉండడానికి, మీరు మంచోళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి నాకు సెకండ్ టైము సర్వీస్ చేయించారు. దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఫస్ట్ టైము ఫేక్ సర్వీస్ చేసి నాకు ఆ డబ్బులు తీసుకున్నప్పుడు నాకు ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వాలి కదా అని అడిగితే మేము ఇవ్వం సార్ అన్నాడు. ఓకే అండి, నేను నాగార్జున గారితో మాట్లాడుతున్నాను. నిమ్మల నాగార్జున గారికి ఫోన్ చేశాను. ఆయన కూడా సేమ్ అండి, సేమ్ ఆన్సర్స్ డిటోస్, మేము రిటర్న్ ఇవ్వనన్నాను. ఓకే అని చెప్పేసి మళ్ళీ ఆయనకన్నా అధికారి పైన ఉన్న జనరల్ మేనేజర్ ఉన్నాడు కదా కృష్ణ, ఆయనకి కూడా కాల్ చేశానండి. కృష్ణ గారు ఏంటండి ఇలా అంటున్నారు అది ఇది అంటే, ఆయన నేను ఒకటి చెప్తే ఒకటి అర్థమయ్యి ఆయన మళ్ళీ మాలిక్ గారికి ఒకటి చెప్పి మాలిక్ గారు నాకు ఫోన్ చేసి ఇంకోలాగా అడిగారు ఏంటండి నన్ను అడుగుతున్నారు. ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పేసి ఇవన్నీ వేస్ట్ అనుకొని దాని తర్వాత మళ్ళీ నేను టాటా వాళ్ళకి కంప్లైంట్ బాక్స్ కాల్ చేశాను. కంప్లైంట్ బాక్స్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళందరినీ మళ్ళీ తీసుకున్నారు. తీసుకొని సార్ ఇలా ఇలా అంటే నేను చెప్పాను, సార్ ఇలా చేస్తే కరెక్ట్ కాదు, నేను లీగల్గా వెళ్తానంటే లీగల్గా వెళ్ళాలంటే మీరు వెళ్ళండి, మేమేం ఆపం మిమ్మల్ని, మీ ఇష్టం అది అని చెప్పేశారు. అసలు అంటే లీగల్గా వెళ్ళినా కూడా టాటా మోటార్స్ వాళ్ళు ఏం చేయలేమేమో అండి. నాకు ఇప్పుడు అర్థమైపోయింది. వాళ్ళంతా చెప్తున్నారంటే వెళ్తే వెళ్ళరా భయ్, ఎవడరా మమ్మల్ని ఆపేది, మా సంస్థ ఎలా అంటది అనుకుంటున్నావు, మా పైనున్నాడు ఎవడు అనుకుంటున్నావు అన్నట్లు చెప్తున్నారు. అసలు ఏంటండి బాబు, పోలీసులు కోర్టు ఇవన్నీ వేస్ట్ ఏమో అనిపిస్తుంది సీరియస్లీ వాళ్ళు అంతలావని చెప్తుంటే. అసలు వాళ్ళు ఒక పర్సన్ గురించి ఎందుకు ఆలోచించడం లేదు తెలియట్లేదు. వీడికి నేను మిస్టేక్ చేశాను, సర్వీస్ చేసి ఇచ్చేయాలి ఒక్క పాయింట్తోనే నేను ఫైట్ చేసేది. నాకు ఏదైనా జరుగుంటే నా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అడుగుతుంటే దానికి సమాధానం ఇవ్వట్లేదండి. సమాధానం ఇవ్వకపోగా ఇట్లా ఎలా చెప్పాలి, కనెక్టివిటీ ఆన్సర్స్ లేకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడేసి ఇలా చేయడం చాలా బాధ వేస్తుంది సీరియస్లీ. టాటా మోటార్స్ వాళ్ళు 30 లక్షలు పెట్టి కారు రిలీజ్ చేసినా ఏంటి యూస్ చెప్పండి, మంచిగా సర్వీస్ లేనప్పుడు. ఒక ప్రాణానికి విలువ ఉండాలండి. టాటా మోటార్స్ వాళ్ళకి అది ఉందో లేదో నాకు సీరియస్లీ తెలియట్లేదు. చనిపోయిన తర్వాత కాంపన్సేషన్ ఇవ్వడం ఎవరికి కావాలండి, బ్రతుకున్నప్పుడు మంచి సర్వీస్ కావాలి కదండి. అసలు అర్థం చేసుకోవట్లేదండి. అసలు ఎవరికి చెప్పాలి. టాటా మోటార్స్ వాళ్ళ సర్వీస్ కంప్లైంట్ వాళ్ళకి కాల్ చేయడానికి నాకు రోజులో నేను దగ్గర 50 to 60 టైమ్స్ కాల్ చేస్తే కానీ వాళ్ళతో నాకు కనెక్ట్ అవ్వలేకపోయాను. అంత వరస్ట్గా ఉంది అక్కడ కూడా. అసలు ఏం చెప్తామండి, దేంట్లో గొప్ప అని చెప్పాలి టాటా మోటార్స్, నాకు అర్థం కావట్లేదు. గొప్ప వాళ్ళు పోయారండి దాంట్లో. ఇంకా గొప్పగా చెప్పుకోవడానికి టాటా మోటార్స్లో ఏం లేదు. అంతా నాన్ సెన్స్ పీపుల్స్ ఉన్నారు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నా కారు ఇంకా వాళ్ళ దగ్గరే ఉందండి, నేను ఇంకా తీసుకోలేదు.
మళ్ళీ ఏమో నిన్నేమో మెయిల్ పెట్టారు, అంత పొడుగున మెయిల్ పెట్టారు. అన్నీ చేసేసాము, మా దగ్గర నుంచి బెస్ట్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేసేసాము. 17,000 అయిందంట బిల్లు. అది ఇంకా హైలైట్. కలెక్టర్ గారు నాకు మెయిల్ పెట్టడంలో నేను ఇప్పటికి షాక్. నా కాడ 13,800 తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళకి 17,000 అయింది. అంటే 30,000కి ఏం సర్వీస్ చేశారు నా కారులో, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 30,000 అమ్మా, 30,000. 30,000కి ఏం చేశారు? నిన్న ఫోన్ చేసి టాటా వాళ్ళ అదే శివశంకర్ మోటార్స్ వాళ్ళకి కాల్ చేసి, సార్ నాకు 2 డాక్యుమెంట్స్ పెట్టండి సార్, నేను మీ కాడ ప్రీవియస్గా సర్వీస్ చేసుకున్నాను కదా అని అడిగితే ఇప్పటికీ రెస్పాన్స్ లేదు తెలుసా. వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు, అడిగితే బిజీగా ఉన్నామని చెప్తున్నారు. ఒక పర్సన్ అయితే కంప్యూటర్ దగ్గరే ఉన్నాను సార్, మీకు వెంటనే పంపిస్తాను సార్, అది ఇదేదని చెప్తున్నారు తప్ప నాకు ఇప్పటికీ అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఏమో సార్, ఏమవుతుందో ఏమో. ప్రపంచంలో మంచోళ్ళు కరువైపోతున్నారు, అంతరించిపోతున్నారు కూడా. ఇలా సర్వీస్ చేస్తే గబానే ఎగిరిపోతారు, ఉండరు. అంత వర్స్ట్ సర్వీస్ సార్. కల్పన గారు అయితే ఇంకా హైలైట్ థింగ్ తెలుసా, ఆమె ఎలా అప్లై చేసిందంటే ఒక మెయిల్ పెట్టింది, మేమే ఇన్సూరెన్స్కి అడిగాము, వాళ్ళే ఫస్ట్ ఇవ్వడంతోనే పెట్రోల్ లీక్ అయిపోయింది, తర్వాత ర్యాట్స్ పొరిగేస్తున్నాయి, ఈ సోదంతా పెట్టారు మెయిల్లో. మళ్ళీ నాతో ఏమో 1 వీక్ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరిని నమ్మాలిరా బాబు? సీరియస్లీ అండి. ఆ టైంలో నాతో మా కజిన్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి నీ కారు ఎలా తీసుకుని వెళ్ళగలనండి? నా కజిన్ వెంటనే దిగి అందరినీ ఆగండి ఆగండి అని చెప్పి ఆపి మళ్ళీ నా కారుని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పుష్ చేశాడండి తను. ఏం అర్థం కావట్లేదు. బానెట్ ఓపెన్ చేయగానే డీజిల్ వచ్చేస్తుందండి. సార్ టెక్నీషియన్ వచ్చాక ఏం సార్ డీజిల్ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదా అంటే, ఏం కాదు సార్, అది 1 టైం రాస్తారంట. ఎవరి టైం ఎలా ఉందో ఎవరికి తెలుస్తారు, మీరేంది సింపుల్గా చెప్తున్నారని అడిగా నేను. నా కాడ వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయండి, మెయిల్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, బట్ ఏం చేయలేని పరిస్థితి. ఏదైనా చేయాలంటే దానికి టైం ఇవ్వాలి. నాకు ఇక్కడ ఉండే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎలా నడుస్తుందో మీరు అందరికీ తెలిసిందే. నేను ఆ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ కేసు పెట్టి ఇక్కడ తిరుగుతూ అక్కడ తిరుగుతూ ఉండాలంటే ఎక్కడ పాసిబుల్ అయితే చెప్పండి. నేను మిగతా షోరూమ్ వాళ్ళని ఒకటే అడుగుతున్నానండి, కార్ షోరూమ్స్ వాళ్ళందరినీ, టాటాని చూసి మాత్రం మీరు ఏది నేర్చుకోవద్దు ప్లీజ్. హానెస్ట్గా చెప్తున్నాను. మీ సర్వీస్ బాగుండాలండి. మీ సర్వీస్ బాగుంటేనే ప్రజలు బాగుంటారు, కార్లు బాగుంటాయి. మేము బెస్ట్ అని మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మౌత్ పబ్లిసిటీ చాలండి మీరు ఎంత బెస్టో తెలియడానికి. టాటా మోటార్స్ అంటేనే ద బెస్ట్ వర్స్ట్ సర్వీస్ అండి. నేనైతే ఇంకెవరికి రెఫర్ చేయనండి. టాటా మోటార్స్ కొనండి, తీసుకోండి కారు. నేను అసలు రెఫర్ చేయను సీరియస్లీ. అంత వర్స్ట్ సర్వీస్ అండి. పులుని చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు టాటా మోటార్స్ని చూసి మాత్రం మిగతా షోరూమ్ వాళ్ళు మాత్రం ఇలా సర్వీస్ ప్రొవైడ్ చేయదు ప్లీజ్. మీ సర్వీసెస్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, ఎందుకంటే నాకు కాడ ఉండేది టాటా మోటార్స్ కార్ కాబట్టి. బట్ చెప్తున్నా, మీరందరూ అలా ఉండొద్దు. మీరు మంచిగుంటేనే మేము మంచిగుంటాం. ఏమో అండి, చూద్దాం ఇంకా లైఫ్లో ఎన్ని మార్పులు వస్తాయో ఏమో. వాళ్ళైతే ఏం కాల్ చేయరు మనకి మళ్ళీ, సార్ ఎక్కడున్నారు ఏంటి, ఎప్పుడు తీసుకుని వెళ్తారు వెహికల్, ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళు సైడ్ నుంచి వాళ్ళు 100% ఉన్నారు మీ కాల్ మంచిగా చేసేసామని. చేసిన తప్పులు ఎవరికీ కనిపించవు, అదేంటో తెలియదు. టాటా మోటార్స్ అంటే అంతే, సర్వీస్ చేసుకుని వెళ్ళి అక్కడెక్కడైనా గుద్దామంటే టాటా టాటా చెప్పుకోవాల్సిందే. అందుకనే ముందే పెట్టారేమో టాటా గ్రూప్స్ అని. ఓకే.